ఇక్కడికి వస్తే మీరు ఆన్లైన్లో కట్టమంటారా? అదే చెప్పే ఇప్పుడు ఆల్రెడీ 150 వచ్చింది పెనాల్టీ, పోయిన నెల 150 పెనాల్టీ, మొత్తం 300 రూపాయలు వచ్చింది. మీరు ఇదే ఓపిక లేదా? మాకు చెప్పే ఓపిక లేదా? కన్జ్యూమర్కి లేదే, కన్జ్యూమర్కి చెప్పి మీకు ఓపిక లేదా? చెప్పు. లేదు లేదు అట్లుండదే, కన్జ్యూమర్కి చెప్పే మీకు ఉందా ఓపిక లేదా? ఆల్రెడీ 150 రూపీస్ బిఫోర్ పోయిన నెల 150 వచ్చింది, ఈ నెల 150 వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ 75 నా జేబుల నుంచి తెంగుతావు అంటే ఆల్రెడీ 300 తీసుకుంటున్నావు. ఆల్రెడీ 300 రూపాయలు ఆల్రెడీ తీసుకుంటున్నాను. మీ ఏ హిసాబ్ నంబర్ ఇవ్వండి ఒకసారి మాట్లాడదా. మీ ఏ హిసాబ్ నంబర్ చెప్పే నంబర్ ఇయ్యరా? నంబరు నంబర్ ఇయ్యరా? నాకు ఒక క్లారిటీ చెప్తే నేను ఇంకా తర్వాత ఇంకా 5 వరకు వెళ్తాను. నేను చెప్పండి నాకు ఒకసారి నంబర్ ఇస్తారా ఇయ్యరా? నంబర్ ఇస్తారా ఇయ్యరా? మీరు అంతే, ఇక్కడ ఎవ్వరు రెస్పాన్స్ ఇస్తలేరు. ఇక ఇది మన పరిస్థితి ఏమంటే ఇంత దారుణంగా ఉందంటే ఈడ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, టైంపాస్ చేస్తూ ఉన్నారు అందరు. ఈడ ఒక కన్జ్యూమర్ వస్తే వెనక నుంచి రమ్మంటారు, మళ్ళీ ముంగ నుంచి రమ్మంటారు. వీళ్ళు భలే ఉంది కదా వీళ్ళది. ఏ డిపార్ట్మెంట్లోకి పోయినా ఇట్లే ఉన్నది. ఏంది సార్ చెప్పండి చెప్పండి. ఆయన ఫ్రస్ట్రేషన్లో నా మీద వెయ్యి అంటాడు. ఈయన వాళ్ళు అసలు కన్జ్యూమర్ని మించిన వాళ్ళ మీరంతా. చెప్పండి. 150 ఆల్రెడీ డ్యూ పడ్డది నాకు, అందులో వచ్చింది. కడదాని వస్తే మళ్ళీ ఇంకా 75 రూపీస్ ఎక్స్ట్రా కట్టమంటున్నా. ఫోన్పేలో కాదు, నా దగ్గర క్యాష్ లేవు. అదే మీకు కొడతా అని చెప్పేసి వచ్చినాను. లేదు క్యాష్ తీసుకురామంటే క్యాష్ తీసుకొస్తాను. మీ ఇష్టం, మీరు ఎట్లా కట్టచ్చు. కడతా సార్. ఇప్పుడు ఆల్రెడీ లేదు సార్, అట్లా కాదు. ఇప్పుడు పోయిన నెల ఆల్రెడీ బిల్లులో 150 రూపీస్ అడిషనల్ ఛార్జ్ పడుతుంది ఆల్రెడీ. ఎస్, ఈ నెల 150 అడిషనల్ ఛార్జ్ పడ్డది ఆల్రెడీ. 300 రూపీస్ ఆల్రెడీ మీకు పెనాల్టీ కడుతున్నా కదా. మళ్ళీ ఇప్పుడు 75 రూపీస్ పెనాల్టీ ఫర్ వాటి దాని దేని గురించి ఇప్పుడు ఏం సార్ నాకు చెప్పు. అదే 75 అడిషనల్ కట్టమంటుండే ఆయన. ఇప్పుడు 300 ఆల్రెడీ పెనాల్టీ తీసుకుంటాడు. ఎవ్రీ మంత్ 150 పెనాల్టీ తీసుకుంటున్నాడు. ఈయన చెప్తున్నాడు మళ్ళీ ఇంకొక 75 రూపీస్ ఎక్కువ కట్టమంటున్నాడు. ఇప్పుడు మీకు కట్టాలి 75 రూపీస్ ఎక్స్ట్రా. వింటున్నా కదా. ఇప్పుడు నేను ఎన్ని కట్టాలా? ఇప్పుడు నేను చెప్తా కదా, మీరు మీ ఫోన్ బిల్ డెస్క్లో కడుతుర్రా? ఎవ్రీ మంత్ ఆల్రెడీ నేను ఫోన్పే ద్వారానే కడతా. ఇప్పుడు కట్టే బస్ ఏమున్నా నీకు 75 తగ్గదు, ఏం తగ్గదు. మీరే చెప్తారు కదా, మీరేమంటారు? ఉండనే ఉండదు, నీకు ఎడకలు కడతావు. ఎక్కువ కడదామన్నా కట్టలేము. కానీ ఫోన్పేలో లేదంట కదా యాప్. ఇప్పుడు ఎందుకు లేదు బ్రదర్? ఫోన్పేలో ఉందా ఇప్పుడు లేదా? అరే మీరు కట్టుకోరు కదా, మీకు ఇస్తున్నా కదా నేను ఆల్రెడీ. మేము తీసుకోరాదబ్బా. మీరెందుకు తీసుకోరాదు నాకు చెప్పండి కదా. దేని గురించి తీసుకోరాదు? ఏంటిది? ఇప్పుడు నేను క్యాష్ మేము ఎందుకు తీసుకుంటాం? అదే సార్, నేను ఇప్పుడు క్యాష్ తీసుకొచ్చి ఇస్తా. ఎంత కట్టాలా? ఇప్పుడు ఎంత కట్టాలా బ్రదర్? క్యాష్ కడతావా బ్రదర్? ఇటు మాట్లాడు కదా. క్యాష్ కడతానే. కట్టు. ఎంత కట్టాలా? అమౌంట్ ఎంత కట్టాలి? నేను రాపిస్తా బాస్, మీకు ఎందుకు? నేను రాపిస్తా అంటున్నా కదా. సరే సరేనా? సరే.